రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ రివ్యూని అనౌన్స్ చేసింది. ఈ మానిటరీ పాలసీ రివ్యూ అనేది ఎవ్రీ 2 monthsకి ఒకసారి చేస్తారు. దీన్ని బై మంత్లీ మానిటరీ పాలసీ అంటారు. అంటే ఉన్న మానిటరీ పాలసీని ద్రవ్య పరపతి విధాన సమీక్ష అంటారు. ప్రతి 2 నెలలకు ఒకసారి దీన్ని చేయడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేయడం కోసం, అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం, పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రించడం కోసం, దాంతోపాటుగా లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ద్రవ్యం అందరికీ అందుబాటులో ఉందా లేదా అని చూడటం కోసం ఈ లిక్విడిటీ మెజర్స్ ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ మానిటరీ పాలసీ కమిటీ అనేది మానిటరీ పాలసీని రివ్యూ చేస్తూ ఉంటుంది 2 monthsకి ఒకసారి. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారు. సో 3 from RBI అండ్ 3 from అవుట్ సైడ్ RBI. ఈ 3 from RBIలో RBI గవర్నర్కి వీటో పవర్ ఉంటుంది. దాంతోపాటు RBI డిప్యూటీ గవర్నరు, అదర్ RBI మెంబర్ ఉంటారు. దాంతోపాటు అదర్ 3 ఎమినెంట్ ఎకనామిస్టులను కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ 6 members తీసుకుంటారు. అంటే ఈ 6 members ఎప్పుడైనా డెసిషన్ మేకింగ్లో ఓటింగ్ జరిగినప్పుడు టై అయితే ఒక డెసిషన్ తీసుకోవడానికి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి వీటో పవర్ ఉంటుంది. అందుకనే RBI గవర్నర్కి వీటో పవర్ ఇవ్వడం జరిగింది. సో ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారు. ఈ మానిటరీ పాలసీ కమిటీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీని రివ్యూ చేస్తుంటుంది. సో అందుకని దీన్ని బై మంత్లీ మానిటరీ పాలసీ అంటారు. ఈ రివ్యూ చేసినప్పుడు వీళ్ళు మేజర్గా ఫోకస్ చేసేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, పెరుగుతున్న ధరలని లేదా తగ్గుతున్న ధరలని నియంత్రించడం కోసం, దాంతోపాటుగా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్, ద్రవ్యం అందరికీ అందుబాటులో ఉంటుందా లేదా, మనీ సప్లై ఎలా ఉండింది అని చూడటానికి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని చేస్తుంది. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ 6 members కూడుకున్న మానిటరీ పాలసీ కమిటీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీ ద్రవ్య పరపతి విధాన సమీక్ష చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే మేజర్గా 3 tasks చేస్తుంది. ఆ 3 tasks అంటే మేజర్గా వీళ్ళు చేయడానికి అవకాశం ఉన్న 3 areas ఏంటంటే, ఫస్ట్ది ఇంట్రెస్ట్ రేట్స్ని చేంజ్ చేయటం, అంటే దీన్ని పాలసీ రేట్స్ అంటారు. పాలసీ రేట్స్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. సెకండ్ వన్ రిజర్వ్ రేషియోస్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. థర్డ్ వన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. ఫస్ట్ దాంట్లో పాలసీ రేట్స్లో మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఈ రెండింటిని కలిపి మనం లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు. దాంతోపాటు థర్డ్ది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఫోర్త్ వన్ బ్యాంక్ రేట్. సో ఇవన్నిటిని కూడా మనం పాలసీ రేట్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఈ 4 కూడా. సో స్లైట్ డెఫినేషన్ డిఫరెన్స్తోనే ఈ 4 కూడా ఇంట్రెస్ట్ రేట్గానే చెప్తాం. సెకండ్ రిజర్వ్ రేషియోస్, అంటే నగదు నిల్వల నిష్పత్తులు, ఇవన్నీ కూడా అవి CRR క్యాష్ రిజర్వ్ రేషియో, SLR స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఇవి 2 కూడా రిజర్వ్ రేషియోస్. వీటిలో కూడా చేంజెస్ తీసుకొస్తుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. సో ఇలా 3 మానిటరీ పాలసీ టూల్స్ ఉన్నాయి. సో ఈ 3 methods ఆఫ్ టూల్స్ని యూజ్ చేసుకొని మానిటరీ పాలసీ కమిటీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీని రివ్యూ చేస్తుంది. మీరు ఏ పాలసీ రేటు ఏ విధంగా చేంజ్ చేశారో చూస్తూ ఆ పాలసీ రేట్ చేంజ్ అయితే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించింది అనుకోండి, లేదా ఏదైనా ఒక రేట్ని తగ్గించినప్పుడు, సో పాలసీ రేట్స్ని తగ్గిస్తే ఏమవుతుందంటే బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుంది. బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరిగిందంటే సిస్టంలో అవైలబిలిటీ మనీ పెరిగింది, పీపుల్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరిగింది. పీపుల్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరిగింది అంటే డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయింది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయిందంటే ప్రైస్ ఆఫ్ గూడ్ ఇంక్రీజ్ అవుతుంది. గూడ్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఒకవేళ పాలసీ రేట్స్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా పాలసీ రేట్స్ని పెంచారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ తగ్గుతుంది. బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ తగ్గితే పీపుల్ దగ్గర అవైలబిలిటీ మనీ తగ్గుతుంది. పీపుల్ దగ్గర అవైలబిలిటీ మనీ తగ్గితే డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గితే ఆటోమేటిక్గా ప్రైస్ ఆఫ్ గూడ్ తగ్గుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. అంటే యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజమే మానిటరీ పాలసీ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటుంది. సో లిక్విడిటీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో అయితే ఇన్ఫ్లేషన్ అనేది హైగా ఉండకూడదు, లోగా ఉండకూడదు. ఎందుకంటే హైగా ఉందనుకోండి, అంటే ఒక వస్తువు ధరలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, కొనేవానుకున్నాడు. వస్తువు ధరలు తక్కువ ఉన్నాయి అనుకోండి, తయారు చేసేవాడు తయారు చేయడు. అందుకనే మోడరేట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ ఎనీ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో ద్రవ్యోల్బణం అనేది మధ్యగతంగా ఉండాలన్నమాట, మోడరేట్గా ఉండాలి. అలా ఉండటం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గించడం బాగా చేస్తుంది, ఎందుకంటే గ్రోత్ పాలసీ అంటారు దీన్ని. సో ఎక్కువగా వృద్ధి నమోదు కావాలంటే పాలసీ రేట్స్ని, రిజర్వ్ రేషియోస్ని అన్నిటినీ కూడా తగ్గిస్తూ వస్తుంది. తగ్గించడం అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ని కానీ అంటే పాలసీ రేట్స్ని తగ్గించినా లేదా రిజర్వ్ రేషియోస్ని తగ్గించినా ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్స్కి వెళ్ళే మనీ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ దగ్గర మనీ అవైలబిలిటీ ఇంక్రీజ్ అయిందంటే లెండింగ్ ఇంక్రీజ్ అవుతుంది. లెండింగ్ ఇంక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్గా ఆ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేయడానికి, గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇస్తున్నట్టు, ఆటోమేటిక్గా పీపుల్ దగ్గర కూడా ఎక్కువ మనీ అవైలబుల్గా ఉందనుకోండి, డిమాండ్ కూడా క్రియేట్ అవుతున్నట్టు. సో ఇలా గూడ్స్కి డిమాండ్ని ఇస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆర్బీఐ రెపో రేట్స్ని లేదా పాలసీ రేట్స్ని, రిజర్వ్ రేషియోస్ని తగ్గిస్తున్నప్పుడు అవైలబిలిటీ సిస్టంలో మనీ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రోత్ టేక్స్ ప్లేస్ అనమాట. ఈ గ్రోత్ ఇది సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా అనౌన్స్ చేసిన ఈ బై మంత్లీ పాలసీ గ్రోత్ ఓరియంటెడ్ పాలసీ. ఎందుకంటే బ్యాంక్స్ ఎక్కువగా లెండింగ్ చేయడం కోసం, బ్యాంక్స్ దగ్గర అవైలబిలిటీ మనీని పెంచడం కోసం అన్ని పాలసీ రేట్స్ని, రిజర్వ్ రేషియోస్ని తగ్గించడం జరిగిందనమాట. సో వాటిలో మనం ఇందాక 3 టూల్స్ చెప్పుకున్నాం. పాలసీ రేట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్, సెకండ్ రిజర్వ్ రేషియోస్, థర్డ్ది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. పాలసీ రేట్స్, రిజర్వ్ రేషియోస్లో చాలా చేంజెస్ చేస్తూ ఉంటుంది మానిటరీ పాలసీ కమిటీ. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీని రివ్యూ చేసినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం రివ్యూ చేసినప్పుడు ఏం మార్చింది అంటే రెపో రేట్ని, అంటే సింపుల్గా మనం పాలసీ రేట్స్ గురించి మాట్లాడుతున్నాం. ముందు 4 పాలసీ రేట్స్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఈ రెండింటిని స్పెషల్గా మనం ఏమంటాం, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ LAF అంటాం. థర్డ్ది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఫోర్త్ది బ్యాంక్ రేట్. ఒక్కొక్క దాన్ని మనం చూస్తే రెపో రేట్ని 4.4% నుంచి 4%కి రెడ్యూస్ చేశారు, అంటే రెపో రేట్ని తగ్గించారు. రెపో రేట్ తగ్గించారు అంటే రెపో రేట్ అంటే సింపుల్ ఏం లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్ మనీ తీసుకున్నప్పుడు బ్యాంకు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలో దాన్ని రెపో రేట్ అంటారనమాట. ఆ ఇంట్రెస్ట్ రేట్ని స్పెసిఫిక్ నేమ్ రెపో రేట్. రెపో రేట్ అని ఎందుకన్నామంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ ఇది. సో ఒక 14 days పీరియడ్కి బ్యాంక్ అవసరమైన మనీని రెపో రేట్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్ మనీ తీసుకున్నప్పుడు బ్యాంక్ పే చేసే ఇంట్రెస్ట్ రేటే రెపో రేట్. ఈ రెపో రేట్ని 4.4% నుంచి 4%కి తగ్గించింది ఈ మానిటరీ పాలసీలో. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ 4% తగ్గించింది. ఇంట్రెస్ట్ రేట్ని 4.4 నుంచి 4కి తగ్గించడం అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించింది అంటే ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులు తీసుకునే మనీ మీద ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించింది. అంటే బ్యాంక్స్ బారోయింగ్ ఇంక్రీజ్ చేస్తాయి. బ్యాంక్స్ బారోయింగ్ ఇంక్రీజ్ చేస్తుందంటే అవైలబిలిటీ మనీ బ్యాంక్స్ దగ్గర పెరిగింది. బ్యాంక్స్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరిగిందంటే బ్యాంక్స్ లెండింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందని అర్థం. ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ని దాదాపుగా 3.35%కి తగ్గించింది, 3.75% నుంచి. సో అంటే రివర్స్ రెపో రేట్ని తగ్గించడం అంటే, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే బ్యాంక్ దగ్గర కనుక సర్ప్లస్ మనీ ఉంటే దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు పే చేసే ఇంట్రెస్ట్ రేట్ని రివర్స్ రెపో రేట్ అంటారు. దానికి రివర్స్ అంతే. అక్కడేమో బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రెపో రేట్లో వడ్డీ రేట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ రివర్స్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బ్యాంకుకి ఇంట్రెస్ట్ రేట్ని చెల్లిస్తుంది. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ని కూడా తగ్గిస్తే ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టే మనీ మీద ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించింది కాబట్టి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మనీని పెట్టడానికి అవకాశం లేదు. సో తక్కువ వడ్డీ రేట్ వస్తుంది కాబట్టి తను వేరే వాళ్ళకి లెండింగ్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా బ్యాంక్స్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుంది. దాంతోపాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని 4.65% నుంచి 4.25%కి తగ్గించారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అన్న రెపో రేట్ అన్న దగ్గరగానే ఉంటుంది, కానీ రెపో రేట్ కన్నా కూడా 1% ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది. అంటే సింపుల్గా దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఓవర్ నైట్ బారోయింగ్, అంటే 1 or 2 daysకి బ్యాంకుకి అత్యవసరంగా మనీ అవసరం వస్తే రెపో రేట్ కింద తీసుకున్నప్పటికీ కూడా ఇంకా అత్యవసరంగా మనీ అవసరం వచ్చినప్పుడు, ఇంకా షార్ట్ పీరియడ్లో మనీ అవసరం అయినప్పుడు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ కింద తీసుకునే బ్యాంకులు తీసుకునే రుణాల మీద వడ్డీ రేట్లు బ్యాంకులు కట్టాల్సి వస్తుంది. అని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. సో అంటే
రెపో రేట్ కన్నా కూడా ఒక 1% ఎక్స్ట్రా ఉంటుంది వడ్డీ రేట్ అనేది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీలో. రెపో రేట్ ఏమో 14 days షార్ట్ పీరియడ్ ఉంటుంది, ఇది ఇంకా ఓవర్ నైట్ ఉంటుంది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అదే రెండింటి మధ్యలో డిఫరెన్స్. రెపో రేట్ ఏమో రీపర్చేసింగ్ అగ్రిమెంట్, అంటే ఏదో కొలాటరల్ పెట్టి రీపర్చేజ్ చేయడానికి ఒక అగ్రిమెంట్ లాగా ఒక 14 days పీరియడ్లో జరుగుతుంది, ఇది ఏమో ఓవర్ నైట్లో జరుగుతుంది. అదే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. కానీ రెండూ ఇంట్రెస్ట్ రేట్లే, కానీ అవి తీసుకునే బ్యాంకులు తీసుకునే డ్యూరేషన్ను బట్టి, టైంను బట్టి, టైప్ ఆఫ్ డెట్ను బట్టి, టైప్ ఆఫ్ బారోయింగ్ని బట్టి ఆ నేమ్స్ చేంజ్ అవుతాయి. అంతేగాని మొత్తం పాలసీ రేట్లే, ఇంట్రెస్ట్ రేట్లే. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎప్పుడు కూడా రిపో రేట్ కన్నా +1% ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని 4.65% నుంచి 4.25%కి తగ్గించారు. అయినా కానీ సింపుల్, ఏ ఇంట్రెస్ట్ రేట్ని అంటే ఏ పాలసీ రేట్ని తగ్గించినప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకుకి వెళ్ళే మనీ ఫ్లో ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ని తగ్గించడం వల్ల బ్యాంక్స్ ఓవర్ నైట్ బారోయింగ్ ఎక్కువ చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే. సో లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఏమో రెపో రేటు, రివర్స్ రెపో రేటు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఏమో ఓవర్ నైట్ బారోయింగ్. సో రెపో రేట్ +1% ఎక్స్ట్రా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో అందుకనే 4.25% ఉంది, 4.65% నుంచి 4.25% తగ్గించారు. ఇలా తగ్గించినప్పుడు ఏమవుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకుల దగ్గరికి వెళ్ళే మనీ అవైలబిలిటీ మనీ పెరిగింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది కాబట్టి బ్యాంకులు ఎక్కువ మనీ తీసుకుంటాయి అనమాట. సో బ్యాంకింగ్ ఆటోమేటిక్గా లెండింగ్ క్యాపబిలిటీస్ని పెంచుకుంటుంది. పీపుల్ లేదా సిస్టంలోకి అవైలబిలిటీ మనీ ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రోత్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని తగ్గించడం జరిగింది. తర్వాత బ్యాంక్ రేట్ని కూడా సేమ్ 4.65% నుంచి 4.25%కి తగ్గించారు. బ్యాంక్ రేట్ అన్నా కూడా సేమ్ పాలసీ రేటే, ఇంట్రెస్ట్ రేటే. సో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్ మనీ తీసుకున్నప్పుడు బ్యాంక్ పే చేసే వడ్డీ రేట్నే బ్యాంక్ రేట్ అంటారు. కానీ బ్యాంక్ రేట్కి రెపో రేట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, రెపో రేట్ కానీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ షార్ట్ పీరియడ్లో బ్యాంకుకి కనుక అప్పులు కావాలిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకుంటాయి. అదే లాంగ్ పీరియడ్లో కనుక మనీ బారో చేయాలంటే బ్యాంక్ రేట్ కింద బారో చేస్తాయి అనమాట. సో అందుకనే బ్యాంక్ రేటు లాంగ్ పీరియడ్లో బారో చేయడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేటు రెపో రేట్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. సో దాదాపుగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీతో పాటుగా ఉంటుంది అనమాట. సో అందుకనే బ్యాంక్ రేట్ని మీరు తగ్గించినప్పటికి కూడా ఏమవుతుంది, బ్యాంక్ దగ్గర లాంగ్ పీరియడ్లో తీసుకోవాల్సినటువంటి బారోయింగ్స్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా బ్యాంక్ దగ్గర మనీ ఇంక్రీజ్ అయింది, సిస్టంలో ఇంక్రీజ్ అయింది. సో ఇలా ఇది ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ కిందకు వస్తుంది. అంటే బ్యాంక్స్ దగ్గర అవైలబిలిటీ మనీని బాగా పెంచుతుంటే అది ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. సో లేదా బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీని తగ్గిస్తుంటే అది కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. సో ఇలా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి వెళ్తానే, ఎందుకంటే గ్రోత్ రావాలి కాబట్టి. సో నెక్స్ట్ పాలసీ రేట్స్ చూసాం. నెక్స్ట్ రిజర్వ్ రేషియోస్ అనేది సెకండ్ టైప్ ఆఫ్ టూల్ అనమాట మానిటరీ పాలసీలో. అవి క్యాష్ రిజర్వ్ రేషియో ప్రజెంట్ 3% ఉంది. దీన్ని 4% నుంచి 3%కి తగ్గించారు ఇంతకుముందే, కానీ ఇప్పుడు మాత్రం 3% ఉంది సిఆర్ఆర్ అనేది. సిఆర్ఆర్ 3% అంటే ఏంటంటే, బ్యాంకు రిజర్వ్ రేషియో ఇది దాచిపెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. సిఆర్ఆర్ 3% అన్నారు కదా, ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే 3 రూపీస్ని బ్యాంకు తన మనీని, ఓన్లీ లిక్విడ్ ఫామ్లో ఉన్న మనీని, అంటే మనీలాగా లిక్విడ్ ఫామ్లో ఉన్న మనీని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచాలన్నమాట. ఆ 3 రూపీస్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పార్క్ చేయాలి. ఈ 3 రూపీస్ని, అంటే ఇప్పుడు 100 రూపాయలు బ్యాంక్ దగ్గర ఉంటే 3 రూపీస్ రిజర్వ్ బ్యాంక్ దగ్గరే ఉండాలి, మిగతా 97 రూపీస్ తన దగ్గర ఉంటుంది. సపోజ్ సిఆర్ఆర్ని డిక్రీజ్ చేశారనుకోండి, సిఆర్ఆర్ని డిక్రీజ్ చేయడం అంటే ఏంటి, సింపుల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తను పార్క్ చేసే మనీని తగ్గించడం. అంటే ఆటోమేటిక్గా బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుంది. బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరిగిందంటే ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ సిస్టంలో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ, సిస్టంలో మనీని ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతుంది, గ్రోత్ టేక్స్ ప్లేస్ అనమాట. కానీ వీటన్నిటిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనీ సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీలో డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అవైలబిలిటీ మనీ అందరి దగ్గర ఉంది కాబట్టి ఆటోమేటిక్గా గూడ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి. సో అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది అనమాట. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక టార్గెట్ ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటంటే 4 ± 2%. విత్ ఇన్ దిస్ లిమిట్లోనే ఉండేలాగా చూసుకుంటుంది అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అది క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గిస్తూ ఉంటే బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుంది. క్యాష్ రిజర్వ్ రేషియో పెంచుతున్నారనుకోండి, ఒకవేళ 10% చేశారనుకోండి సిఆర్ఆర్, ప్రజెంట్ అయితే 3%. సో అది 10% చేశారనుకోండి, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రతి బ్యాంకు తన దగ్గర ఉన్న మనీలో 10 రూపాయలు పెట్టాలి. అంటే బ్యాంక్ దగ్గర ఉన్న మనీ తగ్గుతుంది, ఆటోమేటిక్గా కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. సో అవైలబిలిటీ ఆఫ్ మనీ తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. సో ఇలా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ పాలసీ రేట్స్ని మారుస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ ప్రజెంట్ 18% ఉంది. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే
18% ఎస్ఎల్ఆర్ ఉంది. అంటే బ్యాంక్ దగ్గర ఉన్న ప్రతి 100 రూపాయల్లో 18 రూపాయలు తన దగ్గరే క్యాష్ ఫామ్లో పెట్టుకోవచ్చు, గోల్డ్ ఫామ్లో పెట్టుకోవచ్చు, తర్వాత సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్ చేసి ఆ సెక్యూరిటీని పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్ చేసి. సో కాకపోతే సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి డిఫరెన్స్ ఏంటంటే సిఆర్ఆర్ మొత్తం ఓన్లీ క్యాష్ ఫామ్లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎంత సిఆర్ఆర్ ఉంటే అంత మనీ పెట్టుకోవాలి. కానీ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే ఎస్ఎల్ఆర్ ఎంత పర్సంటేజ్ చెప్పారో అంత పర్సంటేజ్ని ఇప్పుడు 18% అంటున్నారు. అంటే బ్యాంక్ దగ్గర ఉన్న మొత్తం మనీలో 18% మనీ ఎస్ఎల్ఆర్ కింద ఉంది. కాబట్టి బ్యాంకు తన దగ్గర 100 రూపాయల్లో 18 రూపాయలు బ్యాంక్ దగ్గర పెట్టుకోవాలి. ఎలా ఫామ్లో పెట్టుకోవచ్చు? అక్కడ ఓన్లీ క్యాష్ ఫామ్ సిఆర్ఆర్లో. కానీ ఎస్ఎల్ఆర్లో ఏంటి? క్యాష్ ఫామ్లో పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీ ఫామ్లో పెట్టుకోవచ్చు, గోల్డ్ ఫామ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఎస్ఎల్ఆర్ అంటే. ఎస్ఎల్ఆర్ అంటే ఎంతైతే పర్సంటేజ్ చెప్తారో అంత పర్సంటేజ్ మనీని బ్యాంకు తన దగ్గరే పార్క్ చేయాలి. సిఆర్ఆర్ అంటే ఎంత పర్సంటేజ్ చెప్తారో అంత పర్సంటేజ్ మనీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పార్క్ చేయాలి. సిఆర్ఆర్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ రేటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు పే చేయదు. కానీ ఎస్ఎల్ఆర్ మీద ఆల్రెడీ వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎస్ఎల్ఆర్ మీద ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తుంది. సో ఇది సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ కూడా తగ్గించింది ఇంతకు ముందు కన్నా కూడా. ఇప్పుడు 18% ఎస్ఎల్ఆర్ ఉంది. అంటే ఎస్ఎల్ఆర్ని తగ్గించిందంటే ఏంటి? క్యాష్ ఫామ్లో, సెక్యూరిటీస్ ఫామ్లో, గోల్డ్ ఫామ్లో బ్యాంకు తన దగ్గర దాచుకునే మనీని తగ్గించింది, ఒక పక్కన పెట్టే మనీని. అంటే అవైలబిలిటీ మనీ పెరిగింది. అంటే ఇది కూడా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. సో ఆటోమేటిక్గా లిక్విడిటీని ఇంజెక్ట్ చేస్తున్నట్టు, మనీని ఎక్కువగా సిస్టంలోకి పంప్ చేస్తున్నట్టు. సో మనీని ఎక్కువగా సిస్టంలోకి పంప్ చేశారు కాబట్టి ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ గ్రోత్ వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుందంటే లెండింగ్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు లెండింగ్ చేస్తున్నారంటే గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దాంతోపాటు డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది. కానీ మేజర్ ప్రాబ్లం మాత్రం ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి పాలసీ రేట్స్. తర్వాత రిజర్వ్ రేషియోస్. పాలసీ రేట్స్లో మనకు 4 టూల్స్ ఉన్నాయి, రిజర్వ్ రేషియోస్లో 2 టూల్స్ ఉన్నాయి. తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే సింపుల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేజ్ చేయటం ద్వారా మనీని ఇన్ఫ్యూజ్ చేయొచ్చు. సపోజ్ ఎస్బీఐ ఒక గవర్నమెంట్ సెక్యూరిటీని పర్చేజ్ చేసింది అనుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. పర్చేజ్ చేసింది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చే ఒక బాండ్ ఇచ్చే దానికి సంబంధించిన మనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వస్తుంది. అంటే బ్యాంక్ దగ్గర బ్యాంకుకి గవర్నమెంట్ సెక్యూరిటీ అమ్మటం వల్ల బ్యాంక్ దగ్గర ఉన్న మనీని తగ్గించా. సో ఇది కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. ఇలా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా, రిజర్వ్ రేషియోస్ ద్వారా, పాలసీ రేట్స్ని చేంజ్ చేయడం ద్వారా మానిటరీ పాలసీ చేస్తుంది మానిటరీ పాలసీ కమిటీ. దీంట్లో 6 మెంబర్స్ ఉంటారు. ఎందుకు చేస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ని టార్గెటింగ్ చేయడంతో పాటుగా లిక్విడిటీని మేనేజ్ చేయడం కోసం, మనీ సప్లైని మేనేజ్ చేయడం కోసం, మనీని ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీలా కానీ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీలా కానీ అంటే మనీ అవైలబిలిటీని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయడం కోసమే ఈ మానిటరీ పాలసీ 2 మంత్స్కి ఒకసారి మానిటరీ పాలసీ రివ్యూ చేస్తుంది. దీన్ని బై మంత్లీ మానిటరీ పాలసీ అంటారు.